ఈ బై ఎలక్షన్ల సందర్భంగా సౌమ్యులు శాంతినే కోరుకునే గోవిందరెడ్డి గారు నిన్న బొమ్మనాళ్ మండల ఎలక్షన్ల సందర్భంగా అక్కడ అనెక్సరీ 1 and 2 ఫారాలు ఇవ్వడానికి పోవడం, బీ ఫారం ఇవ్వడానికి వెళ్తే దాన్ని అదనుగా తీసుకొని అప్పటి వరకు ఉన్న పోలీసులు మళ్ళీ అక్కడి నుంచి ఎందుకు పక్కకు పోయారో వాళ్ళకే తెలిసాల్సిన అవసరం ఉంది. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి గతంలో ఎమ్మెల్యేగా ఉండి ఎమ్మెల్సీగా ఉండి ఆయన ఎలక్షన్ పని మీద అక్కడ పోతే పోలీసు వాళ్ళు ఆయన కారులో పంపించే వరకు అక్కడ ఉండాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అలా కాకుండా ఇదేదో మాకు సంబంధం లేదు అన్నట్లు వెళ్ళిపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం. అనంతపురం జిల్లా ఎప్పుడు శాంతినే కోరుకుంటుందన్న విషయం చాలా కాలం నుండి మనం గమనిస్తూనే ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు నిన్న జరిగిన సంఘటన గురించి ఏది జరిగింది అనేది స్పష్టంగా మా నాయకులు చెప్పడం జరిగింది. మా సోదరులు వాళ్ళంతా ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఎన్నికలు అప్రజాస్వామ్యయుతంగా చేయాలనుకోవడం భావ్యమా? మీరు నిజంగా గూండాయిజమే చేసి మేము చేయాలని అనుకునేటట్టుంటే ఎవరినైనా కానీ పోలీస్ అనే వ్యవస్థనే మేము అక్కడ పెట్టడం, మీరైతే మీరు చూసుకోండి వాళ్ళైతే వాళ్ళు చూసుకోండి అని చెప్పినా ఇది ఒక పద్ధతిగా ఉంటుందేమో. కానీ పోలీస్ అనే వ్యవస్థను అడ్డం పెట్టుకొని మేమేదో పొడుస్తాం నరుకుతామని చెప్పి వార్నింగ్లు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేస్తూ అసలు ఎలక్షన్లు అనేవి మేము ఎట్లా చెప్తే అట్లే జరగాలని అనుకోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఏదైతే రౌడిజాన్ని గుండాయిజాన్ని పెంచి పోషిస్తున్నారో పాముకి పాలు పోసి పెంచినా కాటేయకి మానదు. ఈరోజు ఈ విష సర్పాల్ని ఈ గుండాయిజాన్ని దౌర్జన్యాలను గూండాలను రెచ్చగొడితే ఈరోజు రేపు వాళ్ళకే ఇది ఇబ్బంది పడే పరిస్థితి భవిష్యత్తులో రావచ్చు. కాబట్టి శాంతిని కోరుకునే ప్రజాస్వామ్యతంగా ఏ వ్యక్తి అయినా ఆలోచన చేయాలా, సొసైటీల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యయుతంగా విత్ సెక్యూరిటీతో పోలీస్ బందోబస్తుతో రేపు ఎంపీటీసీలను తీసిపోయి ఈ ఎలక్షన్లు సజావుగా జరుపుతారని మేము నమ్ముతున్నాం, ఆశిస్తున్నాం. ఇప్పుడే ఎస్పీ గారు అంటే ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అడిషనల్ ఎస్పీ గారికి వాళ్ళకి రిప్రజెంట్ చేయడం జరిగింది. దయచేసి రేపు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఛాలెంజ్కి తీసుకొని ఏ ఎన్నికలైనా మేము శాంతియుతంగా జరుపుతాం, పోలీస్ అనే వ్యవస్థ ఉంది అని తెలియజేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని కూడా తెలియజేస్తూ సామాన్యుడికి బలహీనునికి మేమున్నామనే నమ్మకాన్ని కలిగిస్తారనే నేను నమ్ముతున్నాను. తప్పకుండా రేపు శాంతియుతంగా ఎలక్షన్లు జరుగుతాయి. ఈ ప్రజాస్వామ్యయుతంగా జరపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కూడా అదే విధంగా జరపాలని కూడా డిమాండ్ చేస్తున్నాం.